అయ్యా కడియం శ్రీహరి గారు, గ్రామాలలో రైతులు యూరియా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. లైన్లు కడుతున్నారు, చెప్పులు పెడుతున్నారు, ఆధార్ కార్డులు పెట్టి తీసుకుపోతున్నా కూడా ఒక రైతుకు 2 యూరియా బస్తాలు, ఒక యూరియా బస్తాలు కూడా ఇచ్చే పొజిషన్ లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఒక బస్తా 2 బస్తా అని చెప్పి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవము. ప్రతి దగ్గర జరిగే తంతే. స్టేట్ మొత్తం ఇట్లనే ఉన్నది. అయితే విడ్డూరం ఏంటంటే, మొన్న ఒక వీడియో చూసిన కడియం శ్రీహరి గారిది. ఏంటంటే, ఎక్కడా ఇబ్బంది లేదు, రైతులకు యూరియా అంతా లభిస్తుంది, ఎక్కడ ఎవరు లైన్లు కట్టలేరు, ఎవరు కొట్లాడతలేరు, ఎక్కడా గొడవలు అయితలేవు అన్నట్టు వారు మాట్లాడడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మీకు కావాలంటే వీడియోలు మేము పంపిస్తాం. ఎందుకు మీకు మీ దగ్గర ఉన్న అనుచరులు ఎవరైనా చెప్తలేరా గ్రామాలలో ఉన్న పరిస్థితి ఏందని? మీ ముందు చెప్పే ధైర్యం మీ అనుచరులకు లేదా? ఫస్ట్ ప్లస్ ఇంతకుముందు మా తమ్ముడు అన్నట్టు, అరే మీకు అవపడతలేదా ఎంత బాధపడుతుండ్రు రైతులు అన్నది? ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ రైతుని అడిగినా యూరియా బస్తాల పొజిషన్ ఏందన్నది ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఈ విషయం. మరి మీకు ఒక్కరికి ఎందుకు తెలుస్తలేదు? నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యుండి మీకు ఒక్కరికి తెలవాలే కదా. సరే, ఏ గ్రామంలో ఏ రైతుని అడిగినా చెప్తారు. దీనికి ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రతి ఒక్క పౌరునికి తెలుసు. ఇవాళ యూరియా ఇవ్వటి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక్కొక్క 10 ఎకరాలు వేసుకున్న రైతు అసలే వర్షాలు పడక ఇబ్బంది పడ్డారు మొన్నటిదాకా. అయితే అనావృష్టి, అతివృష్టి లేకుంటే అతివృష్టి, కొన్ని చోట్ల అతివృష్టి అయ్యి మొత్తం కొట్టుకపోయే పరిస్థితి వచ్చింది. అది దానికి తోడు సరే అటో ఇటో పంట వేసుకున్న వాళ్ళకు కనీసం యూరియా ఇయ్యలేక అనే పరిస్థితిలో ఉన్నారు. యూరియా ఇయ్యలేని పరిస్థితిలో ఉంది మీ ప్రభుత్వం అంటే ఎంత దుస్థితి కారణం? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎట్లా సప్లై చేయగలిగారు? మరి మీరు బాగా చేస్తున్నారు కదా, మీ సలహాలు తీసుకోవడానికి మా పార్టీ నుంచి ఆ పార్టీకి తీసుకుపోయాను కదా. కేసీఆర్ గారు ఎట్లా అమలు పరిచిండ్రు అన్నది మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పొచ్చు కదా. అది చెప్పుడు కాకుండా అబద్ధాలే మాట్లాడు, అబద్ధాలే ప్రథమ అవధిగా ఈరోజు మీరు ఈ మాట ఒక్కటి చూస్తే తెలుస్తుంది. వాట్ ఈజ్ కడియం శ్రీహరి గారు ఎంత కమిటెడ్ అన్నది ఇది ఒక్కటి చూస్తే తెలుస్తుంది. అబద్ధాలు ఆడుతుండ్రా లేదా, రైతులు ఇబ్బంది పడుతుండ్రా లేదా, రైతులు ఇబ్బంది పడుతున్నది అన్నది వాస్తవము. కానీ మీ కంటికి అవపడట్లేదు. అంటే ఇది కూడా బుకాయిస్తాను. లేదండి, దయచేసి చెప్తున్నాం. మేము ఒక యూరియా మీద ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాం. చిలుపూరు మండలం నుంచి మా సోదరులు, మండలాధ్యక్షులు, మా ఇన్ఛార్జీలు, మా యాదన్న గారు అందరు కలిసి వారు ఆల్రెడీ మీకు చెప్పినారు. మా రాకేష్ రెడ్డి గారు చెప్పిన ఏంటంటే, చిలుపూరు మండలంలో అడుగు పెట్టనీయం, తిరగనీయం, యూరియా రాకుంటే మా రైతులకు ఇబ్బంది పెట్టేది ఉంటాయని. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజులలో మీరు ప్రభుత్వంతో మాట్లాడతారా? ఎందుకంటే ఆంధ్రాల యూరియా లేకుంటే వారు మాట్లాడంగానే ఎంబడే వారికి యూరియా కొన్ని లక్షల టన్నుల యూరియా, లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అటు సప్లై అవుతుంది. మరి మీరు ప్రభుత్వంతో మాట్లాడవచ్చు కదా, బీజేపీ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళకి దండం పెడతారా, వాళ్ళ కాళ్ళు మొక్కుతారా, వాళ్ళకి ఏం చేస్తారా మాకు తెలియదు. కానీ రైతులకు మాత్రం యూరియా అందించాల్సిన బాధ్యత మీది. మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీరు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి మారిండ్రు. ఓకే, అప్పుడేదో అబద్ధాలు చెప్పిండ్రంటే సరే, వారి బతుకుదెరువు కోసమే కావచ్చు, సరే వారి బిడ్డ భవిష్యత్తు కోసమే కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇది రైతుల జీవితంతో మీరు చెలగాటం ఆడినట్టు ఇట్లాంటి విషయాలలో కూడా అబద్ధాలు చెప్తే ఇక మిమ్మల్ని ఏమనాలండి? ఇప్పుడు చాలా మంది ఏదో కమిట్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్, అది మేము ఇచ్చిన టైటిలే మీకు ఇదివరకు గతంలో. ఇప్పుడు ఎట్లా జరిపోయింది? ఆ కమిట్మెంట్ ఉన్నదా? లేదు. సరే, ఇప్పుడు దేనికి కేర్ ఆఫ్ అడ్రస్? అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దయచేసి 2 రోజులలో యూరియా అందేటట్టు, ప్రతి మండలానికి యూరియా వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి. అది చాలా సింపుల్గా మీరు ఇండెంట్ పెట్టేది ఉంటే, మీకు ఇంత అవసరం ఉన్నదని చెప్పేది ఉంటే దాన్ని తెచ్చుకునే ఉపాయం చేయండి. అభివృద్ధి చేస్తాం, ఇక్కడ ఇన్ని కోట్ల అభివృద్ధి చేస్తాం, 100 కోట్ల అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని శిలాపలకాలు వేస్తున్నారు కదా. శిలాపలకాలు వేసుడు కాదండి, కనీసం రైతులకు వారు కష్టపడి వ్యవసాయం చేసుకుంటే వారు పండించిన పంట దిగుబడి రావాలంటే యూరియా కావాలండి. ఆ యూరియా సప్లై చేయని వాళ్ళు మీరు ఏదో డెవలప్ చేస్తాం, ఎన్ని కోట్లు తెచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అది ఇవన్నీ కూడా ఈ శిలాపలకాలకే పరిమితం అయితే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, చర్చిస్తున్నారు. ఈ యూరియా అందని పక్షాన
మీరు ఎలక్షన్లకు పోతే డిపాజిట్లు కూడా రావు. ప్రతి గ్రామంలో రైతులు కసితో ఉన్నారు. మీరు ఒక్క సర్పంచ్ని కాదు, ఎంపీటీసీని కాదు, జెడ్పీటీసీని కాదు, ఏది కూడా గెలిపించుకోని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఇవాళ రైతులను హరిగోస పెట్టుకుంటున్నారు. రైతులు పొద్దున 9 గంటలకు 10 గంటలకు దుకాణం దగ్గరికి పోతే 4 గంటల వరకు వాళ్ళు లైన్లో నిల్చుంటున్నారు. అంటే అది చూడండి, అంటే ఇదేమన్నా చిరంజీవి సినిమా టికెటా? వాటికి కూడా అంత డిమాండ్ లేదు. వాటికి కూడా 1 గంట 2 గంటలు లైన్ కడతాను. కానీ యూరియా కోసం ఏందండి, ఇది తిరుపతి దేవస్థానానికి దర్శనానికి కూడా 4 గంటలలో చేస్తాను. ఇది ఎక్కడి పరిస్థితి అండి? ఒక యూరియా బ్యాగ్ కోసం రైతుకు నిత్యావసర వస్తువు అది యూరియా. అంటే వ్యవసాయం పంటలు పండాలన్నా కూడా యూరియా చాలా ఇంపార్టెంట్. దాని ఇంపార్టెన్స్ తెలియదా? అంటే వ్యవసాయం చేసిన వాళ్ళకు, వ్యవసాయం చేసే రైతుకు ఆ బాధ తెలుస్తుంది. వ్యవసాయం చేసే నాయకుడికి ఆ బాధ తెలుస్తుంది. రాజకీయం మీద బతికి రాజకీయంలో ఉండేటోళ్ళకు ఆ కడుపు కోత తెలియదు కావచ్చు. ఇలాంటి పరిస్థితి ఇలాంటి దుస్థితి మరి ఇంకోసారి వచ్చే సంవత్సరం కూడా రావద్దని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వం తగిన జాగ్రత్తలు ముందే తీసుకోవాలి. ఏ విధంగా కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా ఎలా అయితే తీసుకున్నారో అలాంటి ప్రయత్నాలు మీరు చేయండి. అలానే కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న తమ్మి, 10 సంవత్సరాలలో ఎక్కడా కూడా రైతులు యూరియా కోసమని లైన్లు కట్టింది లేదు, హరిగోస పడ్డది లేదు, ఎక్కడా కూడా పడలే. మొన్న రైతులు మాట్లాడుతున్నారు, 3,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఆటో వాళ్ళకు తీసుకొచ్చి 10 యూరియా బస్తాలు ఇంటి దగ్గర వేసిపోయేటి అని. ఈ వీడియోలన్నీ మీకు అవపడతలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఆ వీడియోలు మీకు అవపడట్లేదా? గన్పూర్ చిలుపూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నది, అది మీకు అవపడట్లేదా? తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. అర్జెంటుగా యూరియా అందరికీ సప్లై అయ్యేటట్టు చూడండి. నమస్తే, మీ మనోజ్.